ప్రైజ్ ద లార్డ్. మినట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము కీర్తనలు 3:3 యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. పెంతెకోస్తు దినమున మొదట వారు గాలి యొక్క ధ్వనిని విన్నారు. తరువాత వారు అగ్నిని చూశారు, అన్య భాషలతో మాట్లాడారు. మనం కూడా వినాలి, చూడాలి, మాట్లాడాలి. ఆకాశం నుండి మనం ఏది విన్నామో, చూసామో దాని విశ్వాసంతో మాట్లాడాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లు మనం పెంతెకోస్తు దినములలో నివసిస్తున్నాము. ఇది సంఘం ఎత్తబడే వరకు, పరిశుద్ధాత్ముడు కొనిపోబడే వరకు కొనసాగుతుంది. తరువాత అపవిత్రాత్మ అనగా అంత్యక్రీస్తు ప్రకటన గ్రంథంలో వ్రాయబడినట్లు వాడు ఆక్రమించగా అప్పుడు మహాశ్రమలు కలుగుతాయి. గనుక దేవుడిచ్చిన అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకొనుటకు ఇదే మనకు మంచి అనుకూల సమయం. మన సేవలోనూ మనలోనూ పెను మార్పు కలుగునట్లు పరలోకం నుండి మనపై తన ఆత్మను కుమ్మరించులాగున దేవుని ప్రార్థిద్దాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే చేస్తాను అని నీవు చెప్పిన మాటలకై వందనాలు. నీ ఆత్మ ద్వారా మేమెప్పుడు అనుభవించనంత గొప్ప సంచలనం మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాము. నీ అద్భుత మహత్కార్యముల కొరకు ఎదురు చూస్తున్నాము. మొదటి శతాబ్దంలో ఉన్న రీతిగా గొప్ప ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నాము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.